నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎంయు ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయు నాయకులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. యూనియన్ రీజనల్ కార్యదర్శి బిఎస్ బాబు రీలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. నూతన బస్సులు కొనుగోలు చేయాలి, ఉద్యోగులకు భద్రత కల్పించాలి, ప్రమోషన్స్ కల్పించాలి, ఇక రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ పిలుపు మేరకు 2 రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా రీజనల్ కార్యదర్శి బిఎస్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ డ్రైవర్లను నియమించాలని, ఉద్యోగులకు భద్రతా చట్టం అమలు చేయాలని కోరారు. రాష్ట్ర యూనియన్ ఇచ్చిన 38 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే సమ్మె కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి యూనియన్ కార్యదర్శి శివ, అధ్యక్షులు మురళి, యూనియన్ నాయకులు కృష్ణ, వినయ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మా సమస్యలు తీరే వరకు సిద్ధం 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 మేనేజ్మెంట్ మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి అన్ని కేటగిరీలో ప్రమోషన్లు వెంటనే అన్ని కేటగిరీలో ప్రమోషన్లు వెంటనే అన్ని కేటగిరీలో ఖాళీలు వెంటనే సిద్ధం 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 మేనేజ్మెంట్ మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి కొత్త బస్సులు వెంటనే కొనుగోలు చేయాలి. కొత్త బస్సులు వెంటనే ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని మెరుగైన రవాణా సౌకర్యాన్ని కొత్త బస్సులు అన్ని కేటగిరీలు ఖాళీలు వెంటనే, పాత వైద్య విధానాన్ని వెంటనే, పార్ట్ డ్రైవర్ల సమస్యలు వెంటనే వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని, ఉచిత బస్సుల ప్రయాణాన్ని మహిళలకంతా కూడా ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో అనేకమైన దఫాలుగా అధికారులు ప్రభుత్వ పెద్దల దగ్గర 10 మీటింగులు జరిపినప్పటికీ పక్క రాష్ట్రంలో కూడా పోయి గౌరవ రవాణా శాఖ మంత్రి అధికారులంతా కూడా పోయి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా కొత్త బస్సులు అనేది ఈ రోజు కూడా కొనుగోలు చేయడం అనేది చేయకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మధ్యతర ప్రజలు, మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రజలు ప్రజా రవాణా సౌకర్యాన్ని ఎక్కువ కోరుకుంటారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని, ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించే దాంట్లో ప్రస్తుతం ఉన్న అధికారులందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరూ కూడా విఫలమైనారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్టాఫ్ ప్రతిరోజు రిటైర్డ్ అయిపోతున్నారు ప్రతి నెల. దాన్ని తగ్గట్టుగా రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. అదేవిధంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1/90 సర్క్యులర్, ఉద్యోగ భద్రత సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ ని ఇంప్లిమెంట్ చేయాలనేసి గౌరవ ఎండీ గారి కింద స్థాయి అధికారులకు తెలియపరిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎండీ గారి తర్వాత ఉన్న అధికారులు ఎవరు కూడా దాని పక్కన చొరవ తీసుకోకుండా ఎక్కడికెక్కడ దాన్ని నిలుపుదల చేయడం అనేది చాలా బాధాకరం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా హెడ్ ఆఫీస్ లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో మా రాష్ట్ర కమిటీ 38 డిమాండ్లతో సుమారు 2 నెలల ముందు తెలియపరిచారు. ఇప్పటికి కూడా డిమాండ్ల పైన ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం కారణంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు రిలే ఫాస్ట్ పెట్టడం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకైనా స్పందించి వెంటనే మా యొక్క డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటినీ కూడా సకాలంలో పరిష్కారం చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాం. లేని వెడల ఇదే వారిగా వాళ్ళు అధికారులు ఎవరు స్పందించకపోతే జరగబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకటించినప్పుడు కూడా ఈ చిత్తూరు తిరుపతి జిల్లాలో ఈ కాళేశ్వర డిపో నందు పై కమిటీ నిర్ణయం ప్రకటిస్తే ఆ ఉద్యమం లేకపోయేదాన్ని మేమందరూ కూడా ఉద్యోగులుగా సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యని ఉధృతం కాకముందే, గతాన్ని రిపీట్ కాకుండా సమ్మె బాట పట్టకున్న ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో విలీన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించి మా సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎండీ ఆఫీస్ లో ఉన్న అధికారుల మీద ఉంది. అధికారులను నిమ్మక నీరెక్కినట్టుగా కూర్చొని వాళ్ళే ఇన్ఛార్జి ఈడీలుగా, ఇన్ఛార్జి ఆర్ఎంలుగా, ఇన్ఛార్జి సిటిఎంలుగా ఉండాలి. కానీ కింద స్థాయి ఉన్న ప్రమోషన్లు అన్ని కార్యాలలో కూడా ప్రమోషన్లు నిలిచిపోయి సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఎవరికి ప్రమోషన్లు ఇవ్వకపోవడం కూడా చాలా బాధాకరమని కానీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా స్పందించి వెంటనే ఆ సమస్యలన్నింటిని కూడా తక్షణమే 38 డిమాండ్లతో ఏదైతే మా రాష్ట్ర కమిటీ ఇచ్చిందో గౌరవ ఎండీ గారికి ఆ సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేయాలని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం.